నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కదలికలు గమనిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఢిల్లీ సంఘటన నేపథ్యంలో నగరంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నెలల తరబడి బైక్లు, కార్లు పార్కింగ్ చేసిన ప్రదేశాలలో పార్సిల్ రవాణా కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, మన్సూరుద్దీన్, కర్నూలు 4వ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు, పోలీసు జాగిలాలతో కలిసి కర్నూలు ఆర్టీసీ బస్టాండులోని అనుమానితుల ప్రయాణికుల బ్యాగులు, బస్టాండు పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితుల కదలికలు, పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112కు గానీ, డయల్ 100కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని ప్రజలకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సూచించారు. కర్నూలు టౌన్లోని స్పెషల్ పార్టీసు, మా బీడీ టీము, తర్వాత మొత్తం ఈ డాగ్ స్క్వాడ్తో కలిపి టోటల్ ఆర్ఎం గారి సహకారంతోనూ, మా టూటౌన్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, మా ఫోటోన్ ఎస్ఐ గారితో పాటు సిబ్బంది అందరం కలిసి వాళ్ళ చెక్ చేయడం జరిగింది. పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కర్నూలు సిటీలో కూడా నిన్న మొన్న రైల్వే స్టేషన్స్ అన్నీ చేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ పార్కింగ్ ప్లేసెస్, ఎందుకంటే ఇక్కడ అబాండన్డ్ వెహికల్స్ ఉంటాయి కనుక వాటి గురించి డీటెయిల్గా వెరిఫై చేసి లాంగ్ వెహికల్స్, వాటిల్లో ఏమన్నా స్టోరేజ్ పెట్టిన పాయింట్స్, తర్వాత ఏమన్నా ఐటమ్స్ అబాండన్డ్, తర్వాత అన్క్లైమ్డ్ ఏదైనా ఐటమ్స్ మాదిరి కోసం చెక్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఇవాళ మాల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది టౌన్లో భాగంగా. ప్రజలందరికీ ఈ మీడియా తరపున అందరి తరపున విజ్ఞప్తి ఏంటంటే, ఎనీథింగ్ మీకు ఏదన్నా డౌట్ఫుల్గా, అన్వాంటెడ్గా, లేకపోతే అనుమానాస్పదంగా వ్యక్తులు కనపడినా, పర్సన్స్ కానీ, వెహికల్స్ కానీ, లేదా ఎనీ ఐటమ్స్ గురించి ఏ విధమైన సమాచారం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ పంపించండి. మిగతాది మేము చూసుకుంటాము. మీరు దయచేసి ఆ వస్తువులను కదిలించడము లేదా దాని గురించి అనవసరంగా దాన్ని గెలకడం ఇట్లాంటి చేయబాకండి. దానివల్ల చేయడం వల్ల ఏంటంటే మీకు అది డీల్ చేసే విధానం తెలీదు. మా ఎక్స్పర్ట్ స్క్వాడ్స్ ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి అదేందో ఐటమ్ చూసుకొని దాన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేసే బాధ్యత పోలీస్ చేపడుతుంది. కనుక అందరికీ, పబ్లిక్ కానీ, తర్వాత దీన్ని డీల్ చేసే అందరికీ కూడా, వ్యక్తులకి అందరికీ కూడా పోలీస్ తరఫున ఇమ్మీడియట్గా పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి. మీ పేర్లు అన్నీ కూడా రహస్యంగానే ఉంచబడతాయని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా ఆర్ఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. తర్వాత వాళ్ళకు కూడా పోలీస్ తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున రిక్వెస్ట్, సీసీ కెమెరాలు ఏమన్నా ఉంటే పని చేయకపోతే రిపేర్ చేయించడము, తర్వాత వాచ్ఫుల్గా పెట్టడము, ఏ సమాచారం ఉన్నా కూడా అక్కడ డ్రైవర్స్ రూపంలో వాళ్ళ ద్వారా కానీ, ఎవరి దూరంలో కానీ వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా కూడా ఇమ్మీడియట్గా పోలీసుకు దగ్గరలో ఉన్న పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇప్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అంతర్గత భద్రత దాని గురించి చెక్ చేయడానికి వచ్చిన మన గౌరవ డిఎస్పీ గారు, అట్లాగే సార్ సిఐ గారులందరూ కూడా ధన్యవాదాలు. ఏంటంటే మనది కర్నూలు చాలా పెద్ద బస్ స్టేషను. దీనిలో భాగంగా ఈ సైకిల్ స్టాండ్ మొత్తం టోటల్గా అన్ని కార్నర్స్లో కూడా మన పోలీస్ శాఖ వారు వచ్చి మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందాక సార్ డిఎస్పీ గారు చెప్పినట్ల ఏంటంటే, విద్యార్థులు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్వేపల్లి విద్యానిలయం డైరెక్టర్ దీక్షిత్ కోరారు. ఈ మేరకు నగరంలోని సర్వేపల్లి విద్యానిలయంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ దీక్షిత్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీతో పాటు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చక్కటి వస్త్రధారణతో కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే విద్యార్థులు దేశ నాయకుల వేషధారణతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి విద్యానిలయం డైరెక్టర్ దీక్షిత్, ప్రిన్సిపల్ అరుణశ్రీ మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని తమ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు.
ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తమ పాఠశాల విద్యార్థులు చక్కటి వస్త్రధారణతో కార్యక్రమానికి వన్నె తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. చిన్నారులకు నమస్కారాలు. Children, all of you please see here. Good morning, children. Good morning. Namaste. See, very good. See the energy. You all are looking very, very cute today. We love you all. ఆ వేషాన్ని వేసుకుంటున్నప్పుడు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఆ వేషానికి సంబంధించిన చరిత్రను చదువుతారు. అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ పుట్టారు, మన్నందురాన్ని ఎందుకు అంటారు, అసలు ఆ దుస్తులు ఎందుకు వేసుకున్నారు, ఆ మేకప్ ఎందుకు అట్లా చేసుకున్నారు. సో ఇవన్నీ మన విద్యలో భాగమే. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి గుడిగుడి అడుగులతో నేర్చుకుంటూనే రేపొద్దున పై తరగతులకు వచ్చినప్పుడు పిల్లవాడికి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. సో మన్నం అంటే ట్రైబల్ ఏరియా, ఎక్కడ నివసించే వాళ్ళు, అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళు, ఏం తినేవాళ్ళు, అసలు ఎందుకు ఆయనకు మన్నందురాని పేరు వచ్చింది, ఇలాంటి వాటిని మొత్తము టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాటి గురించి అంతా చదివి వాళ్ళ పిల్లల్ని ముందుగా కష్టపడి తయారు చేస్తారు. సో చదువుతో పాటు ఇలాంటివి ఉండడం వల్ల పిల్లలకు వాళ్ళ మనస్సులో వాళ్ళ మెదడులో అతుక్కుపోతుందండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ వాళ్ళకి ఎంతో ప్రేరేపితమై రేపు పొద్దున జీవితంలో ఏదైనా ఒకటి చేయాలనే కోరిక కలుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే. ఇవాళ మనందరం పార్టీ చేసుకోబోతున్నాం కదా. మరి ఈ పార్టీలో ఎంజాయ్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా పార్టీకి? సో ఈ పార్టీ ఇంత గ్రేట్ సక్సెస్ చేయడానికి కారణమైనటువంటి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క కృషి ఎంతో ఉంది. మీకంటే హ్యాట్స్ ఆఫ్, విద్యార్థుల తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇంత అందంగా ముస్తాబు చేసి మా పిల్లల్లో ఇన్ని రకాల కోణాలు ఉన్నాయి, ఇంత అందంగా మా పిల్లలు ఉన్నారు, ఇంతగా మా పిల్లలు రకరకాల పాత్రలను పోషిస్తారు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మీ అందరికీ మా కృతజ్ఞతలు. మరి పార్టీకి వెల్కమ్ చెప్పేద్దామా? ఓకే, ఇట్స్ ఎ పార్టీ టైం. ఓకేనా? దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ నాసిర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని విశ్వక్ గార్డెన్స్ లో బాలల దినోత్సవం వేడుకలను పీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంకల్బాగ్లో ఉన్న విశ్వక్ ఫంక్షన్ హాలులో పీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ నాసిర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ నాసిర్, ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం మాట్లాడుతూ నగరంలోని వడ్డగేరి, ఎన్ఆర్పేటల్లో ఉన్న పీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఆధ్వర్యంలో ఈ బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తమ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటంలో సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈరోజు మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా పీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. దీనిలో భాగంగా
స్కూల్ పిల్లలు స్కూల్ విద్యార్థులు అందరూ కలిసి చాలా వివిధ కార్యక్రమాలు పాల్గొని ఆటల పోటీల్లో పాల్గొని వివిధ ప్రైజులు గెలుచుకున్నారు. సో ఈ కార్యక్రమానికి ఇక్కడ విశ్వ గార్డెన్లో మేము ఘనంగా జరుపుకున్నాము. సో ఈ పోటీల్లో ఆటల పోటీలు, క్విజ్ పోటీలు, ఆ తర్వాత కొన్ని పర్ఫార్మెన్సెస్, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలని చేసి ఇక్కడ పిల్లల విశ్వ గార్డెన్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహించాము. సో మేము అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి తెలియజేసేది ఏంటంటే పిల్లల్లో ఆటలు అంటే కేవలం విద్యాభ్యాసనే కాకుండా పిల్లలకు ఆటల పోటీలు కూడా నిర్వహించి వాళ్ళలో స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.